2 దినవృత్తాంతంలో 15:7 చూద్దాం. 2 Chronicles chapter 15:7. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలమగును. బలహీనులైనప్పుడు ఏం జరుగుతుంది? భయపడినప్పుడు ఏం జరుగుతుంది? శ్రమ దినమున కృంగిపోతే ఏం జరుగుతుందంటే చేతకాని వాళ్ళు అవుతూ ఉంటారు. భయం కూడా అలాంటిదే. భయం రాగానే మనిషికి ఉన్నటువంటి ఆ శక్తిని కోల్పోతాడు. అందువల్ల భయం రానికుండా చూసుకోవాలి. మన జీవితాల్లో దేనికి భయపడొద్దని 365 సార్లు పరిశుద్ధ గ్రంథంలో ఏమని చెప్పండి. భయపడకము, భయపడకము, భయపడకము. ప్రభు ఎందుకు అన్నాడు అంటే, భయము నీకు కీడు చేస్తుంది, భయాన్ని రానివ్వద్దు. మీరు పాత నిబంధనలు, క్రొత్త నిబంధనలు మీరు గమనిస్తే, దేవుడు తన దూతలను పంపినా, పరలోకం వచ్చిన దూతలు కానీ, ప్రభు కానీ, తన శిష్యులను కలిసినప్పుడు కానీ, ప్రతి సమయంలో ఎప్పుడైనా కలిసినా భయపడకమని చెప్పాడు. ఎందుకు అసలు ఈ భయం అనేది రానివద్దు అంటున్నాడు? ఎందుకు బలహీనులు కావద్దు అంటున్నాడు? భయం రాగానే బలహీనుడు అవుతావు. నిన్ను ఎవరు బలహీనపరుస్తారు? భయం. రోగం గురించిన భయం బలహీనుడిగా చేస్తుంది. ఓ దుర్వార్త నిన్ను భయపడినప్పుడు బలహీనుడిగా చేస్తుంది. సో మీరు బలహీనులు కాకండి, ధైర్యం వహించండి. ఎందుకంటే మీ శక్తికి మించిన దేవుడు ఉన్నాడు, మీ సామర్థ్యానికి మించిన దేవుడున్నాడు, నీ బలానికి మించిన దేవుడున్నాడు. ఆయన కార్యం చేయగలడు. ఇప్పుడు ఎందుకు భయపడతావు? నీకున్న శక్తి సాలదనే కదా నువ్వు భయపడుతున్నావు. నీవు దేవుని కృపలో ఉన్నావని నమ్ము, దేవుని దయలో ఉన్నావని నమ్ము, దేవుని సన్నిధి నీతో ఉందని నమ్ము. ఆయన నీతో ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. చిన్న బిడ్డ తండ్రితో పాటు వెళ్తున్నాడు, ఆ తండ్రి చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. చాలా ధైర్యంగా ఉంటాడు, చాలా నిబ్రమైన మనసుతో ఉంటాడు, దేనికి భయపడ్డు. తర్వాత నేను నిన్ను నడిపించాను కదా, ఈరోజు నువ్వు వెళ్ళి నాన్నని పంపిస్తే ఒక్కడే వెళ్తున్నప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? కొంచెం అటు ఇటు చూస్తుంటాడు. షెడ్గా 4 కుక్కలు కనబడ్డాయంటే, కుక్క మీదకి రాకముందే మొహం ఏమైపోద్ది? బిక్కమొహం పెట్టుకొని అటు ఇటు చూస్తుంటాడు. ఎందుకు ఆ బిక్కమొహం పెట్టుకుని చూస్తున్నాడంటే, ఎవరు లేరు పక్కన, డాడీ లేడు. తండ్రి ఉంటే డిఫరెంట్గా ఉంటాడు. ఇప్పుడు ఆ కుక్క మీదకి వస్తుందని తెలిస్తే గొక్కపట్టి ఏడుస్తాడు, పరుగులు తీస్తూ ఉంటాడు. ఆ సమయంలో మీరు చూస్తారనుకోండి తండ్రిగా, మీరు ఏం చేస్తారు? మీ కుమారుడు భయపడి పారిపోవడం మీరు చూస్తే ఏం చేస్తారు? మీరు ఇంపార్టెంట్ పని కూడా పక్కన పడేసి పరిగెట్టుకుంటూ వెళ్ళి మీ బాబుని ఏం చేస్తారు? హత్తుకొని ఎత్తుకుంటారు. భయపడొద్దని చెప్తే, ఎందుకు భయపడుతున్నావు? ఏముంది అని అనుకోండి, ఆయన ఏముంది, అది రమ్మని చెప్పండి. అప్పుడు నా చేపట్టుకుని నడిపిస్తాను రా అని చెప్పి చేపట్టుకుని నడిపిస్తుంటే, ఇప్పుడు బాబు ఏం చేస్తాడో మీకు తెలుసు. రాజు నడిచినట్టు నడుస్తూ మధ్యలో ఆ కుక్కనే, ఇప్పుడు రా నీ పని చెప్తారమ్మంటాడు. ఒక చేయి వాళ్ళ నాన్న చేయి పట్టుకుంటాడు, ఇంకో చేతి ఏమంటాడు అంటే, ఏమైంది వీడికి? ఎవరు చేపట్టుకుంటే ధైర్యం వచ్చింది? ఈరోజు నువ్వు ఎవరు చేపట్టుకున్నావు? నీ పరిస్థితులను భయపెడుతున్నాయంటే నువ్వు దేవుని చేయి ఎక్కడ వదిలేసావు. నువ్వు దేవుని చేయి గట్టిగా పట్టుకుంటే పరిస్థితి చూస్తే నువ్వు భయపడవు, సమస్యలు చూస్తే నువ్వు భయపడవు. ఇక్కడ ఆయన చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు. ఆయన చేయి బలమైన చేయి, శక్తివంతుడు అయిన ప్రభు. నీ చేయి పట్టుకున్నవాడు మామూలు సామాన్యుడు కాదు, సమస్తం ఆయనకి సాధ్యమే. మార్క్స్ 10:27 ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ హిమ్. ఆయన్ను నమ్మగలిగితే నమ్మవానికి సమస్తము సాధ్యము. మార్క్స్ 9:23. సో అటువంటి గొప్ప శక్తివంతుడైన దేవుడిని పట్టుకున్నావు. సర్వశరీరులకు దేవుడు ఆయన. ఈ ప్రపంచంలో మనుషులు, జ్ఞానులు, పెద్దవారు, చిన్నవాళ్ళు, బలవంతులు అనేకులు ఉండొచ్చు. ఈ సర్వశరీరులను చేసిన వాడు దేవుడైన ప్రభువే. సృష్టిలో ఉన్న సమస్తము కన్నా గొప్ప బలవంతుడైన దేవుడు. ఆయన నీ చేపట్టుకున్నప్పుడు, నువ్వు ఆయన చేపట్టుకుంటే భయపడాల్సిన అవసరం లేదు. కనుక బలహీనులు కాకండి. ప్రార్థిద్దాం. కొన్ని మేము చేపెట్టుకోండి. ఒక చేతిని ప్రభు పెట్టండి. ప్రభా, బలహీనత అనేది నాలో తీసివేయండి. బలహీనపరిచే ఆత్మను వెళ్ళగొట్టండి. నా కుటుంబంలో కానీ, నా ఇంట్లో కానీ ఆ బలహీనపరిచే ఆత్మలు ఏవి ఉండడానికి వీల్లేదు. నీ ప్రజలు ఉన్న ప్రతి బలహీనత తొలగిపోవాలి తండ్రి. గొప్ప ధైర్యం ఇమ్మని అడుగుతున్నాను. మీరందరికీ గొప్ప ధైర్యం కలుగునుగాక, భయము తొలగిపోనుగాక. వ్యాధి రోగములని భయం కానీ, ఆర్థిక ఇబ్బందులని భయం కానీ, శత్రువుల భయం కానీ, ఈ దేనికి వీళ్ళు బలహీనులైనా వీళ్ళని బలహీనపరిచే ప్రతి దురాత్మ వీరిని విడిచిపోవును గాక. బలహీనపు ఆత్మలారా వెళ్ళిపోమని గర్దిస్తున్నాను. బలహీనపరిచే ఆత్మ ఏ ఇంట్లో ఉన్నా, ఏ ఒంటిలో ఉన్నా ఆ శరీరాలను, ఆ ఇళ్లను విడిచిపోమని ఇప్పుడు యేసు నామములో గర్దిస్తూ ఉన్నాను. ఎన్నో ఏళ్లగా మిమ్మల్ని బాధిస్తున్న ఆ బలహీనపరిచే ఆత్మలు మీ దేహాలను, మీ ఇళ్లను విడిచి పోవును గాక. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా
సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.